తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ టైటిల్ కు ముందు త్వరలోనే పద్మభూషణ్ అనే పేరు కనిపించబోతోందని చెప్పుకుంటున్నారు. నిజానికి వార్త కొత్తదేం కాదు. కానీ జనవరి 26 దగ్గర పడుతున్న కొద్దీ ఈ వార్తలు బలపడుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సిఫార్సులు వెళ్లాయి. అందులో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ ఎవరో మోడీకి బాగా తెలుసు. అందులోనూ స్వయంగా చంద్రబాబే సిఫార్సు చేశారు. ఈ వార్తలన్నీ నిజమే అయితే కనుక పద్మ అవార్డును అందుకోవడం ఖాయమే. గత ఎన్నికల్లో బీజేపీ కోసం ఎంత శ్రమించాడో అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మర్చిపోలేదు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఆ కృతజ్ఞత ఉంది. అందుకే ఆ రుణం ఇలా తీర్చుకోవాలనుకుంటున్నారన్నది టాక్. ఇందులో మరో యాంగిల్ కూడా ఉందంటున్నారు. పవన్ ను చేజారనివ్వకుండా చూసుకునేందుకే ఇదంతా అనేవాళ్లు లేకపోలేదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించబోతున్నారన్న వార్త సినీ ఇండస్ట్రీలో పాకేసింది. దీంతో అలా ఎలా ఇస్తారంటూ ప్రశ్నించే వాళ్లు సిద్ధమవుతున్నారన్నది టాక్. పవన్ ను మించిన సీనియర్లు, గొప్ప యాక్టర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఏళ్లుగా పరిశ్రమకు సేవ చేస్తున్నా అవార్డు రాలేదనే అసంతృప్తితో ఉన్నవాళ్లు ఈ ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్లను కాదని పవన్ కిస్తారా అన్నది ప్రశ్న. అయితే ఇందులో నిజమెంతో తేలాల్సింది.